బంగారం ధర వెలవెలబోయింది. పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం ధర ఈ రోజు కూడా నేలచూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 పడిపోయింది. దీంతో 53,550కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 360 రూపాయలు క్షీణించి 49,090 దిగొచ్చింది. పసిడి ధర దిగి వస్తే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 1,200 పడిపోయింది. దీంతో వెండి ధర 67,800కి దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మాత్రం పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్కు 0.66% పెరుగుదలతో $1,962 దగ్గర కదలాడుతోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.87% పెరుగుదలతో $27.33కి చేరింది. కాగా బంగారంపై ప్రభావం చూపేందుకు అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు వంటి పరిస్థితులు, ఇలాంటి అంశాలన్నీ పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.